ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా తగ్గాలంటే మందులు ఏం వాడాలి? ఎయిడ్స్ వ్యాధి కంప్లీట్ క్యూర్ అనేది ఇంతవరకు ఏం లేదండి. ఇంతవరకు కంప్లీట్ క్యూర్కి ఏ మందు లేదు. కానీ ఎక్సలెంట్గా కంట్రోల్ చేసే మందులు మాత్రం ఉన్నాయి. ఎక్సలెంట్. ఆ మందులు మళ్ళీ 3 వారాల్లోనే ఇన్ఫెక్టివిటీ పోతుంది. 2 వాళ్ళకి వ్యాధి కలిగించే శక్తి వాళ్ళు లేకుండా పోతుంది. అంతేగా మాత్రం మందులు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరికైతే ఏఆర్టీ వాడుతున్నామో వాళ్ళందరికీ అంతే. వాళ్ళకి మందులు మళ్ళీ 3 నెలల్లోనో 6 నెలల్లోనో అసలు వైరస్ కనవడం పోతుంది. అంతేగా వాటిని వాటి గ్రోత్ని అరెస్ట్ చేయడం ఉంటుంది. 6 నెలలు అసలు కనవడం పోతుంది. అన్డిటెక్టబుల్. 1 ఇయర్ కల్లా అసలు ఏం కనవడవు, జీరో అయిపోతాయి. కానీ ఎక్కడో బ్రెయిన్లోనో లివర్లోనో బోన్ మ్యారోలోనో ఎక్కడో దాగుంటారండి కొద్ది గొప్ప. ఎప్పుడైనా మందు ఎఫెక్ట్ తగ్గిపోయినవ్వండి అప్పుడు మళ్ళీ విజృంభిస్తాయి. అందుకని క్యూర్ అనేది లేదు, కానీ కంట్రోల్ ఉంది. ఆ కంట్రోల్ మీద ఎక్సలెంట్ కంట్రోల్ ఏఆర్టీ మందుల వల్ల ఉంది. ఇప్పుడున్న ఏఆర్టీ మందుల్లో చాలామంది ఇంకా ప్రస్తుతానికి ఏం లేదు. ఓన్లీ కంట్రోల్ మొత్తం ఎఫెక్టివ్ కంట్రోల్ మొత్తం ఉంది. అది డైలీ బిల్డ్ చేసుకోవాలి. కొంతకాలంలో కొన్ని మందులు వస్తున్నాయి, ఇంజక్షన్ చేస్తే 1 నెలకు ఒక ఇంజక్షన్ బిళ్ళలు వేసుకోకుండా సరిపోతుంది. లేదా 2 నెలలకు ఒక ఇంజక్షన్ బిళ్ళలు వేసుకోకుండా సరిపోతుంది. లేదా 6 నెలలకు ఒక ఇంజక్షన్. ఈ రకం మందులు తయారు చేస్తున్నారు. 6 నెలలకు దాన్ని సంవత్సరం మొత్తం 2 ఇంజక్షన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక మందులు మింగే పని లేదు. ఇప్పుడైతే డైలీ మింగాలి మందులు. 2 ఇంజక్షన్లు సంవత్సరం మొత్తం మీద 6 వస్తే ఎంతకాలం, అది ఎంత 1 or 2 ఇయర్స్లోనే ఆ దశ వచ్చేస్తుంది. అప్పుడు డైలీ మందులు అసలు గుర్తుంచుకుని జనవరి 1 తర్వాత జూలై 1 పెట్టుకుని ఎలా పెట్టుకుని చేసేస్తే 6 నెలలకు ఒకసారి పెట్టుకుని చేసుకుని వచ్చి సరిపోతుంది. అంతకేం లేదు. ఇంకా లైఫ్లో వాడాలి. ప్రస్తుతానికి ఇప్పుడు క్యూర్ వస్తే అప్పుడు అవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.